మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గిద్దలో అనుకున్న పాపం వెంగయ్య అనే ఒక పల్లెటూరు వ్యక్తి మా ఊరికి రోడ్డు వేయండి అని చెప్పేసి మీ ఎమ్మెల్యే అప్పుడు ఉన్నటువంటి రాంబాబు వెనకాల కారు దగ్గర వచ్చి అడిగెళ్తే రెండో రోజుకు శవం అయిపోయాడు కదా. రోడ్డు వేయమని అడిగాడు, అతను సొంతానికి అడగల. రోడ్డు వేయి మా ఊరికన్నా బురదలో తిరుగుతున్నాం అంటే రెండో రోజుకి శవం అయితే తేలాడు. ఏం మీకు గుర్తురా? ఇలా ఆయన కాపే. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు కాపు మీద వాళ్ళరా. వెంగయ్య కూడా కాపే. ఎవడన్నా మాట్లాడాడు మీలో నోట్లో నుంచి ఎవరికన్నా వచ్చిందా? ఎడబెట్టుకున్నారు నోట్లు ఆ రోజునని? ఎందుకు ఎట్లా మరి గుర్తురాలేదు ఆ రోజున? మీకు అన్యాయం జరిగిపోయినట్టు కులంకి అన్యాయం గుర్తురాలి, ఎవరికి గుర్తురాలి మీకు. మరి ఇదే వైఎస్ఆర్ పార్టీలో డాక్టర్ సుధాకర్ గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ఉద్యోగ పర్వంలో ఉద్యోగరీత్యా ఏదో అడిగితే ఆయన ఎట్లా హింసించారో సభ్య సమాజం మొత్తం చూసింది. చనిపోయాడు. ఏదో చెప్తారు ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒక సామాజిక ఎస్సీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి. మీ ఎమ్మెల్సీ చంపి ఇంటి దగ్గర పడచొచ్చాడు. ఏ ఒక్కళ్ళైనా ఆ సామాజిక వర్గం నుంచి మా వాడిని చంపారు అని రోడ్డు మీదకి వచ్చారా? కాపు మేధావులారా, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాపు మేధావులారా, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారా మా ఎస్సీ అతను చంపారని? రేపల్లలో కుర్రాడు పాపం వాళ్ళ అక్కనేది అంటున్నాడని చెప్పేసి అడిగితే మీ నాయకుడు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెడ్ల పిల్లలు అతన్ని తగలబెట్టారు. అతను బీసీ కులం. ఎవరన్నా బీసీలు రోడ్డు మీదకి వచ్చారా మా వాడిని చంపారని? మాచర్లలో చంద్రయ్య గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అడ్డంగా మీ వాళ్ళు గొంతుకాయ కోచి చంపారు. జై జగన్ అనమంటే అనలేదని. ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చారా ఆ సామాజిక వర్గాల నుంచి? నంద్యాలలో ముస్లిం కుటుంబం మొత్తం రోడ్డు ట్రైన్ కింద పడి చచ్చిపోయారు. అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని సెల్ఫీ వీడియోలు తీసుకుని వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం నుంచి ఎవరైనా రోడ్డు మీదకి వచ్చారా? ఏమి కర్మ పట్టిందిరా మీకు? వాళ్ళందరూ ఆత్మ గౌరవంతో బతుకుతున్నారు ఆ పార్టీలో ఉన్నా కానీ. మీకేమైపోయింది ఆత్మగౌరవం? మీకు ఎవడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారా మీరు? ఎవడు కోసమరా మీ తాపత్రయం ఇది? మీకు మించిన అభిమానం ఉంది మాకు కూడా. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఎవడు కులం మీద వాడికి అభిమానం ఉంటది, లేకుండా ఎవరు ఉండరు. లేదని చెప్తే అబద్ధం, అందరికి ఉంటది. కానీ మీరు ఎవడు కోసమైనరా బాబు మీ తాపత్రయం? నిన్నగాక మొన్న ఇప్పుడు మీరు ఏదైతే తీసుకొచ్చారో ఇష్యూ, విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ కంటే ముందు ఒక వారం రోజుల ముందు ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని మైలవరం పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ జరిగింది. ఎవరన్నా వచ్చారా కమ్మవారు రోడ్డు మీదకి? కానీ మీ పార్టీలో ఉన్నటువంటి విజయవాడలో సంబంధించినటువంటి ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గారు ఒక కమ్మ సామాజిక వర్గం వ్యక్తి కాపులను చంపంగానే మాత్రం ఇక్కడ రోడ్డు మీదకి వచ్చేస్తాడు. అతను కూడా మీతో పాటు కలిసి. ఎందుకు ఇంత దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నారు మీరు అందరూ కూడా? ఏదో మీకే జరుగుతుందా? రాష్ట్రంలో రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే జరిగినప్పుడు ఎవడో ఒకటి పోతుంటాడు, ఏదో కులానికి సంబంధించిన ఉంటాడు. పుట్టుకతో కులం వస్తుంది మనకి. సో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఇన్సిడెంట్ ఎవరో ఒకటి పోతుంటారు. కానీ మీ అంత దౌర్భాగ్యంగా ఎవరు కూడా ఇట్లా రావట్లేదు కదా రోడ్ల మీదకి. ఈ దౌర్భాగ్య స్థితికి మీరు వచ్చింది కాక ఎందుకు కులానికి ఆపాదిస్తారు? దేనికోసం ఆపాదిస్తున్నారు కులానికి? మీరు నిన్న ఏదైతే పెట్టుకున్నారో వైఎస్ఆర్సీపీ కాపు రాష్ట్ర నాయకులని ఆ ముద్రతోనే బతకండి మీరు. ఆ ముద్ర పెట్టుకునే తిరగండి మీరు. ఎట్లా ఇక్కడ అమరాబాబు గారు వేసుకుంటాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని తిరుగుతుంటాడు. అట్లా మీరు కూడా మీ షర్ట్ల మీద ఫోటోలు ముద్రించుకుని మీ వరకు మేము వైఎస్ఆర్ పార్టీ కాపు నాయకులు అని రాసుకోండి. మీరంతా కూడా మాకు ఎవరికి బాధ లేదు. కానీ వైఎస్ఆర్ పార్టీ కాపు నాయకులు అనే పేరుతో మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరినీ కూడా ఏదో చెయ్యాలి, అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, పవన్ గారికి వ్యతిరేకం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు చూడండి. ఇది మానుకోండి మీరంతా. ఎందుకంటే మీరు ఎవరు కూడా మీరు చెప్పిన ప్రకారంగానే మీరు కాపు కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. మీది ఒక సపరేట్ తెగ. ఆ తెగ ఏంటంటే మీరే పెట్టిన పేరే, మీరు పెట్టుకున్నటువంటి పేరే ఆ తెగకి. మేమేం పెట్టట్లా. మీరు నిజంగా, ఎందుకంటే మీరు అంతగా మీరు మారిపోయారు, కన్వర్ట్ అయ్యారు మీరంతా కూడా. వైఎస్ఆర్సీపీ కాపు రాష్ట్ర ముఖ్య నేతలు మీరు ఆల్రెడీ మీరు కన్వర్ట్ అయ్యారట్టు. ఎందుకంటే మీ ఒక అతను అక్కడ ఎవరో పేరు కూడా మార్చుకున్నాడు, గుర్తుంది కదా, ముద్రగడ పద్మనాభం గారని. ఇంతకుముందు ముద్రగడ పద్మనాభం, ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి అయ్యాడు. అట్లాగే మీరందరూ కూడా తెలిసి చేశారో తెలియక చేశారో వాస్తవం ఏదో నిన్నేదో పెట్టుకున్నారు మీరు ఆల్రెడీ. మీదంతా ఒక తెగ. ఈ రోజు నుంచి మేము పరిగణిస్తుంది మీది ఒక తెగ, సపరేట్ తెగ మీది. మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు కులానికి సంబంధం లేదు. మీకు మీ ఫ్యామిలీస్తో మీ వరకు ఏదన్నా జరిగితే మీరు పెట్టుకోండి. మీకేదో పేటెంట్ లాగా కాపుల గురించి మాట్లాడే అర్హత నిన్నటితో, ఆ నైతికత నిన్నటి రోజుతో మీరందరూ కూడా కోల్పోయారు.